ఛానల్ స్వీటర్ భాష. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇలా మన ఛానల్ ని కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లోకి వస్తుంది. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము. డైలీ ఒక డిఫరెంట్ కంటెంట్ మీ ముందుకు వస్తాం కదా. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు. డైలీ 2 వీడియోస్ పెడుతున్నందుకు కూడా చాలా బాగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ నుంచి వస్తుంది. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. ఇంకా మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో ఇంకా పెట్టాలి అంటే చాలా టైం పడుతుంది, చాలా కష్టం అవుతుంది దోస్తులు. మేము ఎంతో కష్టపడి వీడియో స్టడీ చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొడితే చాలు. అట్లనే హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా ఏంటిదే అవి అర్షల్ లెక్క చేసినావు చూడత్తమ్మా. నిన్న బూరెలు ఏమో అంటే కదా గవి ఉన్నాయా అత్తమ్మ? చేసినావు గాని నోముకొచ్చిన వాళ్ళకి ఒక్కరికి ఇట్లా ఒకటి తినమని ఇవ్వకపోతివి. గసంటివి మందందరికి ఎందుకు ఇవ్వంచుడు? మనం రోజుకి ఒకటి తింటే అయిపోతాయి కదా. ఇక మంచిగా చేసిన బెల్లం ఎక్కువ వేసి చేసిన తీయగా అయినాయి తెలుసా. ఇక కమ్మగున్నాయి, మందికి వంచి తన్ని అయిపోగలని అందుకే ఎవరికి చూపించలేదే. ఆడికైనా పోసి ముసలు అడిగింది, ఏవే బూరెలు లేవు ఏం లేవు, నోముకొస్తే బూరెలు ఇచ్చి పంపిస్తారు కదా అని అంటే 2 3 వేసినాక ఎక్కువ పిండి లేకుండే అని చెప్పి మా పంపించిన. లేకుంటే అది తింటి 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 మళ్ళీ అడుగుతూనే ఉంటది. అందుకే వాళ్ళకి చెప్పలేదే నేను. తిని మరి ఒకటి తీసుకొని తిను. అబ్బా గిదేనా అత్తమ్మ, ఎంత బాగున్నాయో. ఒకటి కాదత్తమ్మా 3 ఇయ్యరాదు, నాకు ఇష్టము స్వీట్ అంటే. ఆగో గడ ఉన్నాయా 5 6 ఉన్నాయి. అందుకని 2 3 కావాలంటే మరి అందరికి ఇంట్లో అందరూ ఒక్కొక్కటన్న తినాలి కదా, తలా ఒకటి. అంటే నువ్వు మొత్తం చేసిన గివ్వేనా అత్తమ్మా? గివ్వే గివ్వే, ఇంకెన్ని చేస్తారే. ఏదో దేవునికి ప్రసాదం లాగా ఎక్కిస్తాను ఒక 5 6 చేతులు లెక్క గంటని చేసిన. ఇక మీ మామ నేను నిన్న నుంచి తింటూనే ఉన్నాము. అవి దగ్గర పడి గివి మిగిలినాయి. తిను, ఒకటో రెండో తీసుకొని తిను, మరి అందరు కావాలి కదా. నీ అవ్వ ఎంత పీచి ముఖం దానివి నువ్వు. నోముకురారే అమ్మ నోముకురారే అని ఊరందరూ తీసుకొస్తుంది. ఇక ఊరందరూ వస్తే బుక్కడి బువ్వ గిట్ల పలుచుతూనే తినిపించి పంపిస్తుంది. ఒక బూరెనన్న చేతిలో పెట్టవా? ఏం మనిషివే నువ్వు. అబ్బబ్బా 2 రోజుల ముందు వచ్చి చేసిన పిల్లలకనే 3 కావాలత్తమ్మ, నాకు స్వీట్ అంటే ఇష్టము, బంకలు అంటే ఇష్టము అని ఇట్లా మాట్లాడుతుంది చూడు. ఈ పనంతా నా పానంతా పెట్టి తీరా అన్ని తయారైనాక వచ్చి ఎంత బిల్డప్ మాటలు మాట్లాడుతుంది ఇది. సరే సరే అత్తమ్మ, మీరైతే వినుర్రి, మిగిలితే నేను తింటలే ఒకటి తీసుకొని. ఇక నీ ఇష్టమే, జరైనాక తింటా అంటే అవి గిట్ల మిలిగాయి. నేను చెప్పిన మాట నీ సాపదానికి ఒకటి తీసుకొని పో. ఏమొద్దు అత్తమ్మ, ఒకటి తింటే నా మనసు ఆరదు. ఇక 2 3 తింటేనే జర తృప్తిగా అనిపిస్తుంది. ఏమొద్దులే అత్తమ్మ, మిగిలితే తింటా, లేకుంటే లేదులే. ఈసారి మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు చాలా ఏపించుకొని మనసారా తినేస్తా. ఇదుంటే సర్దుకొని సర్దుకొని తినాల్సి వస్తుంది. ఆడైతే ఎన్ని అనే తినొచ్చు. మా మమ్మీ ఎన్ని చేయమంటే అన్ని చేస్తుంది. అబ్బో పీకిర్తి అమ్మ, నువ్వు మీ అమ్మ గీసొంటి మంచి బూరెలు మీ అమ్మలు చేస్తా. అదే పట్నం వీటికి గీసొంటివి చేయరాదు. కూరలు అయితే కమ్మలు చేస్తారు. ఒకటి తినడానికి ఎంత బరువు అవుతుంది చూడడానికి. 3 కావాలంట. అమ్మ నాకు కావాలి గసొంటివి చెయ్యే. అరే చెప్పిన మాట ఈను బిడ్డ, లేకుంటే ఎట్లా జాడకట మలిపి కొట్టిందనుకో అద్దులంటే అద్దులు పడాలి. కాదురా ఎన్నది చూడనట్టే అట్లా దూక శాతలు చేస్తున్నావు. ఎవరో ఇంట్లో ఇప్పుడు కావాలంటే తల్వంగానే మొలుస్తాయి బిడ్డ. లేవన్నప్పుడు మూసుకొని నువ్వు 2 దినాలైనాక నాయనతో ఇంత బెల్లం తెప్పించి చేస్తా గాని ఒకటేనా పానం తినకు. ఇప్పుడు ఎవరు సామాను ఇట్లా తెస్తందుకు. నువ్వు ఆ పీకలేని ఉంది ఓ షాప్ పోయి తెస్తానంటావు. అన్ని ఉద్దర సద్దర ఏమేమో ఆగమాగం పట్టుకొని వస్తావు. అదే మీ డాడీ ఉంటే మంచిగా తీసుకోవచ్చు. అంటే మీ డాడీ లేకపోయి రేపు ఇంటికానే ఉంటాడు కదా, రేపు అనే చేస్తా తీరా. చప్పుడు చేయకు నోరు మీ. ఏమైంది పిల్లగాని గట్ల తీరుతున్నావు? మరి చూడవ్వ చెప్పిన మాట అస్సలు వినడు. ఏది కావాలంటే ఇప్పుడు తల్వంగానే మొలవాలి. ఏడైతే చెప్పు, చెప్పిన మాట వినాలి. రేపు చేసుకుందాం బిడ్డ అని అనిపించలేడు. అరే ఏం చేయమంటుండే మరి చెయ్యరావే. ఏంది రావి, ఏం చేయమంటున్నావు మీ అమ్మను? బూరెలు బూరెలు సీటు ఉంటాయి చూడు. బూరెలు అంటావా? నిన్న పెంటమ్మోళ్ళ ఇంటికి మనము నోముకోయినాం కదా. ఇక నోముకోతప్పుడు బూరెలు పట్టుకొస్తా బిడ్డ, కమ్మగా ఉంటాయి. అప్పుడు మనం పెద్దమ్మోళ్ళ ఇంటికి అక్కడ వినలేదా పట్టుకొస్తా అంటే ఇక ఊకుండు. సరే అనిపోయినా. ఆ పెంటమ్మ చల్లగుండా ఒక్క బూర నన్ను ఇచ్చిన అదక్క. ఇక నీకు ఇచ్చిందో ఇయ్యలేదో కానీ నాకైతే ఇయ్యలేదు, ఒక్క బూర నన్ను ఇయ్యలేదు. ఇక జర్సేపు తిన్నాక గిట్లా గట్టినే నిలబడ్డా. ఇక అడిగితే గలీజ్ ఉంటది, ఇక పోతే అప్పుడు ఇస్తుందేమో పిలిచాను అనుకుంటే ఒక్క బూర గిట్లా బయటికి తీస్తలేదు. చూడమన్నది ఇట్లా కనిపిస్తలేవు కంటికి. దీని పాడు గాని ఎన్ని చేసుకుందో లోపల దాచి పెట్టుకున్నట్టుంది. అది పీచి గుద్దది అని నేను సప్పుదాకా మా వస్తే వచ్చినాక పట్టు అడుగుతుండు. నిన్న మా పటిలు 11 గంటల దాకా అదే లొల్లి పంచాతి ఏడుచుకుంటూ అట్లనే పన్నాడక్క. ఏం చేయాలి చెప్పు? పొద్దుగల చేస్తుంది బిడ్డ అని అన్న. ఇప్పుడు పొద్దుగల లేవగానే గదే మారం చేస్తుండు. నాకు బూరెలు కావాలి బూరెలు కావాలి, నువ్వు ఎందుకు తీసుకురాలే? ఇప్పుడు చెయ్యి అంటే నేను ఏడికెందుకు చేసినాక చెప్పు? ఇలా నాయన లేడు దుఃఖం మీదకి పోయిస్తానుకో. ఇది పంపిస్తానేమో ఉద్దర సద్దర అనుకుంటా ఏమేమో అది తిండికి సామానే సగం పట్టుకొని వస్తాడు అక్క.
అందుకే రేపు చేస్తా బిడ్డ అని అంటుంటలేడు. ఇప్పుడు కావాలంటే కావాలని అంటుండు. ఏం చేయాలి చెప్పక్క ఇంతోని. ఓసిని ఇక బూరెల గురించి అంత మారం చేస్తున్నవారా పిల్లగా నువ్వు. అమ్మో చేస్తా తీరా. మీ అమ్మ మీ నాయన వచ్చినాక రేపు సామాను ఇట్లా తెస్తాడు. బియ్యం పిండి కావాలన్నాయి, బెల్లం కావాలన్నాయి, అవి ఇవి అన్ని కావాలన్నాయి, నూనె ఇట్లా అన్ని లేని ఇట్లా చేస్తుంది. ఒకటే ఆమె పానం తింటున్నావంట. చేస్తా తీ ఊకో. ఆ పెంటమ్మ గురించి మీకు తెలియంది ఏముందిరా. అదేమైనా దాచిపెట్టుకుంటది. నిన్న అందరం అన్నం తింటాను వేసింది, అదే పిలిచింది. ఏదో శరం తప్పి పోతే కూరలు అన్ని దాచిపెట్టుకుంది. గోకరకాయ కూర, చింతకాయ చారు, కాకరకాయ కూర అన్ని దాచిపెట్టుకుంది. కలగూరలు అన్ని దాచిపెట్టుకొని ఉత్త పచ్చిపులుసు పోసి తినురు తినురు రక్క అని. ఏం తింటాము వస్తాప్పుడు బూరెలు అన్ని ఇస్తుందేమో అని అంటే ఒక్క బూర గిట కంటికే కనిపించలే. నిజంగా నేను గదే బాధపడ్డ చెల్లి. నాకు బూరెలు అంటే చాలా ఇష్టము. ఏ నోముకోయినా బూరెల గురించే తోలాడతా. అయ్యో పాపం పిల్లగాని మనసు అంతా బూరెల మీద ఉన్నట్టుంది. చెయ్యమ్మ రేపు అలా ఇంటికాడ ఉంటాడు కదా, చేసి పెట్టి తింటాడేమో. నాకు ఇప్పుడే కావాలి. రేపటి దాకా నేను ఆగను. డాడీ వచ్చినాక గవ్వెందుకు రాదు అవి వేసిపోతానంటే నువ్వు తప్పు తాగుడు ఊరుకుంటావు. ఇప్పుడు కావాలి నాకు చెయ్యి. ఓరి పల్లెవడా చెప్పిన మాట ఇంత వాయినవా. నాకు గాని బీప్ పెరిగిందనుకో బిడ్డ అయ్యరమై రుచుకుతా. నీ అయ్యలేడు, నీ నాయనమ్మలేడు, నీ తాత లేడు, ఎవ్వరు లేని చూసి పొంగబెట్టి దిమ్మడి దమ్మడి గుడ్డి పండబెట్ట బిడ్డ. ఏమనుకుంటున్నావో. ఓయమ్మ పిల్లగాడు చెప్పిన మాట ఒక్క మాట నన్ను వింటున్నావురా నువ్వు. నిన్న సంది నా దమాలు తిని పాటు చేస్తున్నావు. ఆ పెంకేమో గట్ల చేసే ఇంటికి వచ్చినాకనేమో నువ్వు ఇట్లా చేయబడితే ఏం చేయాలిరా. మొత్తమే చేయనని చెప్తారు ఇంకా బిడ్డ. రేపు చేస్తారా నాయన, నా మాట ఇంటిరా. నా కాలు మొత్తం అయ్యగాని. బంతి పూలే తాజా తాజా బంతి పూలే ఫ్రెష్ ఉన్నాయమ్మా. అగ్వా బంతి పూలే పూలే పూలే. ఆగో ఎవడే ఆడు. ఓ అమ్మ నువ్వా పెంటమ్మా బంతి పూలు అమ్ముతున్నావు. అవునక్క. ఏమైందిరా పిల్లగానికి అట్లా తిడుతున్నావు. ఓరు పిల్లగా ఏమైందా అట్లా సతాయిస్తున్నావు మీ అమ్మను. ఓ అమ్మ కోపంగా చూస్తుంది కదా మీ అమ్మ. నీ వల్లనే తిడుతుండే పీసి ముసల్దానా. నీ కొరకే గింతలెళ్ళి పంచాయలైతున్నాయి మా ఇంట. ఒక్క బూరే ఇక వాట అమ్మ అనిస్తే నీకేమైనా సొమ్మేమన్నా అరిగిపోతుందేనా అనే పీసి మొకందానా. ఏం లేదు అవ్వా. బూరెలు కావాలంట. ఇక పెంటమ్మోరింటికి పోయినావు కదా నిన్న వస్తొస్తా తీసుకురావద్దా అని వచ్చిన సంది బాధ పెడుతుండు నన్ను. అయ్యో గంతేనా బిడ్డ. ఇక బూరెలు చేసినా గాని ఒక 5-6 చేసినారా. ఇక ఎవ్వరికి ఏం సరిపోలేదు. ఇక చాలా చేస్తే ఇయ్యకపోతున్నారా. ఇక మాకే సరిపోలేదు. ఇక మా కోడలు తింటమ్మా ఇంకింత చెయ్యి అంటే సరే బిడ్డ పొద్దుకంగా వచ్చినాక చేస్తది అని ఇక బంతిపూలు అమ్మటానికి వచ్చిన. మరి ఇంత పిండి పట్టించుకొచ్చి చేయనన్న చేయరాదే. పిల్లగాని పనులు దాని మీద గుంచుతుంది అంటున్నావు కదా. చెయ్యాలక్క. ఇక మంది కోసం ఆశించుకుంటే ఇక బాగానే రర్రమ్మ అని పేరంటాన్ని పిలుస్తారు. ఇక పేరంతా ఆలదే గాని ఇక మనకు ఎండేది ఎండుతూనే ఉంటది. ఇక ఏం చేస్తాం, చేసుకుంటాం. చేసి పెడతా తింటాడేమో. చేసి పెట్టమ్మా. ఇక పిల్లలు ఏద్దాలు సరే కావాలంటారు. ఇక చేసి పెట్టాలి తప్పుతాది. ఆవు గాని పెంటమ్మా ఇక బంతి పూలు మీ చేన్లెళ్ళినే అని. ఎక్కడ వక్క. ఇక మొన్న మార్కెట్ లో మా నోముల కానీ పోసుకొని వచ్చిన. ఇక చాలా వరకు మిగిలినాయి. ఇక ఏం చేస్తా వేస్ట్ ఎందుకు పడేసుడని. ఇక రేపు నోములు ఉన్నాయి కదా అక్క. నోములున్న ఎవరో గిట్టనే తీసుకుంటారు. అగ్గో కన్నా అమ్మొచ్చు అని ఇక పోయి అది ఆపు చెట్టు కింద కూర్చుంట అక్క. సగం మా నమ్ముడు పోతే ఇంకా తెచ్చిన కాడికన్నా వెళ్తాయి కదా. దీని తెలివి పాడుగాను. ఓయమ్మో మంది కొంచెం తెలివి మస్తుంటదే నీ దగ్గర. అంటే మీ ఇంట్లో పండుగ కోసం అని తెచ్చుకొని ఇక మిగిలినవి మాడిపోయినాయి మాసిపోయినాయి అన్ని ఊరందరికి అమ్ముతావే. ఓ అమ్మో గీసంటి తెలివి ఎవరికి ఉండదురా నాయన. తింటమ్మా మజాక. గట్ల నా చెల్లి. మరి అవి పాసిపోలేదా అని మంచిగానే ఉన్నాయి. ఫ్రెష్గా ఉన్నాయి అని అమ్ముకుంటా పోతున్నావు. మంచిగా ఉంటేనే తీసుకుంటారు. మాసిపోయినాయి ఎవరు తీసుకుంటారే. చూడక్క ఎంత మంచిగా ఉన్నాయో. ఇంకా తాజాగా మెరుస్తున్నాయి తెలుసా. పువ్వులు గుతులకే మంచిగా ఉన్నాయి. కావాలంటే దించమంటావా అక్క చూస్తావా. ఏమొద్దు తీయే. నాకేం అవసరం పూల గురించి. నాకేం పండుగ లేదాయే పబ్బం లేదాయే. మరి ఆఫ్ కాడ ఊసిట్టు అంటున్నావు కదా. కూర్చోపో. మరి వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఇష్టం వచ్చిన తీసుకుంటారేమో. గదే అక్క గట్లనే పోతున్నా. ఇంట్లో పని ఏడుగానే ఉంది. ఇక నా కోడలన్నీ బియ్యం పెట్టమ్మా అనుకుంటొచ్చిన. అదేం వండుతుందో ఏమో దానికి అన్నమే వండరాదు. ఓసిని పెండ్లయింది. రేపో మాపు పిల్లగాడ గుర్తొచ్చే ఉంది. పిల్లగాని ఇక అన్నం వండరాదా అని. ఓయమ్మో నీ కోడలకు మస్తు గౌరవం ఉంది తల్లి. నీ గౌరవమే షానుంది. నిన్న నోములకు వచ్చినప్పుడు చీర కట్టుకోదా అనే పిల్ల. ఏమైనా డ్రెస్సుల మీద తిరుగుతుంది మొగరాయి లెక్క. ఏమన్నా సందం లేదు తల్లి. నువ్వేమనుకున్నా సరే పెంటమ్మా. గట్టిగా బెదిరించి పోవే చీర కట్టుకొని రాపో పండుగ పూట గిట్లుంటావా అని బెదిరియవా. ఓ అమ్మ డ్రెస్సులు నన్ను ఉండొద్దంట చీరలంట కట్టుకొని రాపో అని మెల్లగా చెప్తే ఆ పోరికి దొరికిందే ఛాన్సే. మా అత్తమ్మనే ఏమనదు.
ఇంకేంది ఎవరికి భయపడేదానికి అట్లా గట్టిగా అవుతుంది నీ కోడలు. గట్టిగా గదిలించాలి, బెదిరించుకోవాలి. ఏం చేస్తాం అక్క, ఇవాళ రేపు పిల్లలు మనం చెప్పిన మాట ఇంటిగా వాళ్ళ సక్తి తీరాలు చేసుకుంటూ ఎట్లనమ్మా ఎట్లా అట్లా దినం వెళ్ళిందే గొప్ప. సరే అక్క పోయేస్తా. పో పో పోయి అమ్ముకొని రా పో. ఇక తెచ్చిన పూల పైసలన్నీ వెళ్ళాలి పో మంది మీద పెంచే. ఇక నీ పండుగ ఉత్తగొచ్చిన పూలతోనే చేసినట్టు. బా మస్తు తెలుగుండే అమ్మ నీ దగ్గర. ఆగో చూసినామా అక్క ఎంత పీసి ముఖం ఉంది. పొద్దుకంగా బూరెలు చేస్తానంటుంది గాని ఆ పీసి ముఖం ఏదో చేయకపోయింది. ఆ 4-5 చేసేసరికి చాలు చాలు కావచ్చు. ఆ ఇంత బెల్లం ఏడదెద్దు, ఇంత నూనె ఎండ్ల పోతు అని దాని పానమంతా మిట్ట మిట్ట కొట్టుకోవచ్చు. అందుకే 4-5 బూరెలు చేసింది. పాపం కొత్త కోడలుంది వాళ్ళ అమ్మగారికి ఇట్లా పంపిస్తుందేమో అని ఇన్ని బూరెలు చేసి పెడితే మందందరికి పంచితే ఏమైనా సొమ్ము పోతుండేనా, అరిగిపోతుండేనా, కరిగిపోతుందా. దీని భీష్మ కన్నా మన పోయ్యా పోయమ్మో నిన్న మిగిలిన పూలు పోయి అమ్ముకొని వస్తాది. చూసి నిన్ననే వాడిపోయినాయి అక్క పూలు. ఎవరికి అమ్ముతుందో ఎవరిని ఆగం చేస్తుంది తల్లి. చీచి మంచోడు మంచోడు అయితే ఇక పూల జోలికే పోడమ్మా. పూలే పూలే బంతి పూలే, తాజా తాజా పూలే బంతి పూలే. అమ్మయ్య రేపటి నోముకు పువ్వులు ఎట్లనో అంటే ఇక పెంటమ్మ అమ్ముతున్నట్టుంది. పోయి అన్న తీసుకొస్తా, అగ్గొకిస్తే బాగుండు. రాయ్యా రారా తీసుకుందిరా. తీసుకుంటా గాని ఎట్లా కిలిస్తావా బంతి పూలు? ఇక అందరికి నిన్న మొన్న 120 రూపాయలు లెక్క అమ్మిన నాయన. ఇక నీకు కాబట్టి 100 రూపాయలు లెక్క ఇస్తా తీసుకో. గంప గంపకే తీసుకో రాదురా. అవునా, మంచిగా ఉంటే 100 రూపాయలు కాదు అందరు లేక 120 రూపాయలు ఇచ్చే తీసుకుంటా గాని జరా వాడిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా పెంటక్క. మీ చేన్లయ్యేనా లేకపోతే మార్కెట్ లో పోసుకొచ్చినవా? మా చేనులు ఎక్కడ పువ్వులయ్యా, ఓయమ్మ కోతులు బతకనిస్తున్నాయి, మొత్తం ఆగమాగం పాడు పగ్గం చేస్తున్నాయి. ఇక నేను పైసలు పెట్టి మార్కెట్ అనే పోసుకొచ్చినయ్యా. ఎందుకు వేస్ట్ చేయాలని జర్ర వాడిపోయినాయి ఇట్లా తెచ్చి అమ్ముతున్నా. ఇక తెచ్చిన పైసలన్నా వెళ్ళాలి కదా బిడ్డ. అవునా, ఇక ఈ పూలను చూస్తే మనసు ఒక్కలేదవ్వా. ఇక ఫ్రెష్ ఉన్నాయనంటేనే దబదబ ఊరికొచ్చి దగ్గరకు వచ్చినాక జర జర వాడిపోయినట్టే కొడుతున్నాయి కదా. ఇప్పుడు నా పిల్లం ఇంటికి తీసుకుపోతే ఏమంటదో ఏమో. ఇప్పుడు తోరణాలకు కట్టేందుకు చాలా పూలు కావాలి, ఎందుకంటే మా ఇంట్లో నోముంది రేపు. ఇక పట్నం పోయి ఎవరు తీసుకొస్తారు అని ఇక గదే ఆలోచిస్తున్నాను. ఫ్రెష్గా ఉన్నాయి పూలు అంటే ఇక నీ దగ్గరకు వచ్చిన. ఇక మంచిగా లేవు కదవ్వా. అయ్యో ఏమైనా అయ్యా, ఇప్పుడు పట్నం పోతే ఇంతకన్నా అద్మానం దొరుకుతాయి. ఇంకా 150 160 రూపాయల కిలో అమ్ముతురు. ఎందుకు చెప్పు గంట దూరం పోయి గట్ల మోసపోవుడు. తీసుకో ఏం కాదు గాని. లేకపోతే ఇప్పుడు తీసుకుపోయి నీళ్ళ సుక్కలు చల్లి ఒక బట్టలు కట్టి పెట్టు. పొద్దుగలసరికి మంచిగా బుగ్గలు బుగ్గలు అవుతుంది పువ్వు. ఏడున్నవయ్యా, ఎన్ని కూతలేసినా పలుకుతలేవు. గీడున్నావు. ఈడనే ఉన్నా టయానికి వచ్చినావు కానీ దావే. ఆగో ఈడ పెంటమ్మ బంతి పూలు అమ్ముతుంది, మనకి ఈడ తీసుకుందామా? ఒకసారి రా చూడురా. ఓయమ్మో పెంటమ్మ బంతి పూలు అమ్ముతున్నది. మనం బంతి పూల కోసం ఎదురు చూస్తున్నాం కదా, ఇక పూలు తెచ్చినది. ఇది అసుంట జరుగు సూక్త పువ్వులు ఎట్లున్నాయో. ఓయమ్మో గిట్లా మాసిపోయినాయి ముఖమంతా ఆరిపోయినాయి కదా పువ్వులవి. గివ్వేం పూలు తెచ్చినావు పెంటవ్వా, ఏడ పట్టుకొని వచ్చినావు? అరే నిన్న మీ నోము కోసం అని తెచ్చినావు. ఇవాడ మిగిలినట్టున్నాయి. ఇక ఊరందరికి అమ్ముదామని తీసుకొచ్చి గిడ గంపలు పెట్టుకొని కూర్చున్నావు. అబ్బబ్బా నీ తెలివి చల్లకుండా మస్తు తెలివి పో పెంటవ్వా నీ దగ్గర. గట్ల కాదు పిల్ల. ఇక ఏదైతే ఏమైతుంది, ఇక పైసలు పెట్టే కొనుకొచ్చినా కదా, ఇక మిగిలిన ఉత్తగా వారేస్తే ఏమొస్తుంది అని ఇట్లా పెట్టుకొని కూర్చున్నా. అబ్బా మస్తు తెలివుందమ్మా నీ దగ్గర. ఏం చేస్తామయ్యా, ఇట్లా అట్లా బతకాలి కదా. ఇక నేను పైసలు పెట్టే పోసుకొచ్చినా ఎందుకు వేస్ట్ చేయాలి, పైసలన్నీ లాస్ అవుతుంది. ఇట్లనన్నా చేద్దామని వచ్చి అమ్ముతున్నా. అయ్యో గట్లంటారేందయ్యా పెళ్ళమ్మగడు. నడువు నువ్వు ఇంటికి నడువు. ఈమెతోనేంది టైం వేస్ట్ చేస్తావు? పట్నం పోయి తీసుకురా నిన్న సంది తలుగుతుంటే పోతున్నావా నువ్వు? అగ్గో సగ్గమాలు ఏడ దొరుకుతాయా అని చూస్తా ఉంటావు. ఏమన్నా ముద్దుగున్నాయా? ఇక మీదనే గిట్లున్నాయి అంటే ఇంకా లోపల ఎంత ఖరాబ్ ఉన్నాయో అవి తీసుకుంటా అని బేరం చేస్తున్నావు. నడువు ఇంటికి. అరే ఆగే, జర అగ్గోకిస్తదేమో తీసుకుందాము. అగ్గోకిస్తావా పెంటమ్మ మరి? ఇస్తా 50 రూపాయలు లెక్క కిలోనా తీసుకోరి మరి. ఇక వేస్ట్ చేసి ఏం చేస్తా, పారేసుడు అవుతుంది కదా, మీకన్నా ఉపయోగిస్తాయి కదా, తీసుకోవరి. అరే నీకు చెప్తుంటే మనిషి కావా, నీకు దమాక్ పని చేస్తుందా చేస్తలేదా? వీరికే నడువు ఫస్ట్. వాగో కంపు వాసన వస్తున్నాయి. ఆ పువ్వులు చల్లకుండా ఎన్ని రోజుల కింద తెచ్చిందో ఇప్పుడు మన పానానికి పెడతానంటుంది. నడువయ్యా నడువు, బండి తీసుకొని పట్నం పోయి దగ్గర. పైసలు లేక నా చెప్పు. అవే సగం పైసలు పెడితే ఆడ మంచి మంచి పువ్వులు వస్తాయి. నడువు. సరే తీయవ్వా, నా పెళ్ళానికి నచ్చలేదంట, వద్దంటే వేరే వాళ్ళకి ఎవరికన్నా వస్తే అమ్ముకో. దీని పాడైపోను. జర్ర లేట్ వస్తే ఇక అయ్యపోతుండే పిల్లగాడు తీసుకుంటానికి బేరం చేస్తుండు. అది ఎడంగా శంకిన్ లెక్క అడుగు పెట్టింది. అయ్యయ్యో మంచి గిరాకీ వాయరా, పువ్వులన్నీ తీసుకుంటుండే పిల్లగాడు ఎంతో కొంత ఇచ్చి. ఇది వచ్చి నాశనం చేసింది కదా, మంచి గిరాకీ వాయే. ఇప్పుడు ఈ పూలను ఎవరు తీసుకుంటాడు? ఏం కథ? అది బట్టి బయట పెట్టింది కదా, పలగొట్టింది కదా.
అది దాని ఇంట్లో కోసం తెచ్చుకున్న పూలు ఎట్లా వేస్ట్ చేయాలని మనసు ఒప్పక ఇంట్లో వచ్చి బేరాలు చేస్తుంది. నువ్వేమోగా పాస్ మళ్ళీ దాని దగ్గర నిలబడి అట్లా కాదు ఇట్లా ఇంతకి అంతకి అని బేరం ఆడుతున్నది. నీకేమైనా దమా పని చేస్తుందా లేదా? ఏమోనే అగ్వా 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 తాజా ఉన్నాయి పూలు అంటే ఇక నేను పోయిన తీసుకుందామని అందుకు అంత దూరం పోయి తెచ్చుకున్నాడు. ఇక వెంట అమ్ముతుంది కదా అలా చేన్ల బండి ఏమని నేను అనుకున్నా. గిట్లా నాకేమెరకనే నువ్వు చెప్పేదాకా నాకు ఎరకనే లేదు. అబ్బో మస్తు మోసం చేస్తట్టుంది తల్లి మనుషులని. ఆ గామంత తెలివి కళ్ళు మన ఊర్లో ఎవ్వరు లేరు. అబ్బో మంది నుంచి తెలివి శాంతగా దగ్గర ఏమనుకుంటున్నావు? తక్కువ అంచనా వేయొద్దు దాన్ని. ఆగో ఆ బద్మాషిది దాని మొగంతో ఏమేమో ఎక్కిచ్చి తిట్టుకుంటా పోతురు చూడు. అయ్యో నేనేమో నంటి నా ఇష్టం ఉంటే తీసుకోవాలా లేకుంటే లేదు. ఎన్ని మాటలు తిట్టుకుంటా పోతుంది చూడు సాపించుకుంటా. ఉన్నవానే ఇంట్లో? ఆ మామయ్య లేదు మామయ్య, అత్తమ్మ బయటికి పోయింది. అవునా గిడ బంతి పూలు ఉండ కదా బిడ్డ, ఎక్కడ వేసిరు ఎవరికన్నా ఇచ్చిర్రా ఏంటి? ఆ ఎవ్వరికి ఇయ్యలేదు మామయ్య. అత్తమ్మనే గంపల పెట్టుకొని తీసుకుపోయి అమ్ముకొస్తా అని పోయింది. ఇక చాలా సేపు అవుతుంది పోయి ఇంకా రాలేదు కదా. ఈ గచ్చు ముఖంలో మన్ను పోయంగా మాసిపోయిన పూలను అమ్ముకొస్తాను తీసుకొని పోయిందా? ఇక ఏం చేయాలి, కుచ్చిన పూలను మరి అందులోకి దారంలోకి దీపిచ్చింది. గవి మందందరికి అమ్ముకొని వస్తుంది. ఇక ఏం చేయాలి దీంతోని? అన్ని ఖరాబ్ అయినాయి, చెత్తకుప్పల వారే చూస్తాని తీసుకుపోదామని వస్తే పూలన్నీ తీసుకొని పోయిందని అంటున్నావు. ఏం చేయాలిరా దీంతోని? దీనికి ఈ పీసు బుద్ధి ఇంకెన్నడు పోతుందో ఏమో. పెద్ద పీసు మొకంది తయారైంది. నేను అదే చెప్పిన మామయ్య, ఖరాబ్ అయినాయి కదా అత్తమ్మ, ఎందుకు వాళ్ళకి ఇట్లా పండుగలకే తీసుకుంటారు కదా, అట్లా మోసం చేయొద్దత్తమ్మ అంటే ఏమైతుంది నీకు తెలియదు. దాన్ని పైసలు పెట్టి తెచ్చి ఉత్తగానే చెత్త పాలు చేయాలంటే పెంట పాలు చేయాలంటే బొమ్మ నా మన చెప్తలే తల్లి, సగం పైసలు వెళ్ళినా చాలు అని తీసుకొని పోయింది. అన్నం వండలేదు కూర వండలేదు అట్లనే పోయింది మామయ్య. నాకేమో అన్నం వండనికి రాదు, వండమ్మా అని చెప్పుకుంటూ పోయింది. ఏం చేయాలి, బియ్యం కడిగి అట్లనే పెట్టిన. ఆకలి అవుతుంది నాకు, ఇంకా వస్తలేదు కదా అత్తమ్మ, వచ్చి వండుతుందంటే. అబ్బా ఇంకా సుఖమైన పూలను తీసుకుపోయి అన్నం కూర వండకుండా అట్లనే ఉపాసం పెట్టిపోయినాది. దీంతో ఏం చేయాలి? జరుండు బిడ్డ, అదైతే ఇంటి దాకా రాని దానిపైన ఎట్లా చేస్తా అంటే అట్లా చేస్తా. అయ్యయ్యో ఏం చేయాలి దీంతో? ఇంకా దీని చెడు బుద్ధి మారతలేదు. అమ్మ పీచు ముఖంలో చల్లగుండా. అగో మామయ్య, అత్తమ్మ వచ్చింది. ఏమైందిరా మామ కోడలు నా గురించి ఎదురు చూస్తురా? నీ గురించి ఎదురు చూస్తున్నామే బొమ్మ. టీక్ టాక్ తయారయ్యి ఇక మాడిపోయిన పూలు అమ్ముకొని వస్తానికి పోయినావు. నీకేమట్టుకన్నా సిగ్గు శరం ఏమన్నా ఉందానే? అయ్యో పువ్వులు అమ్ముకొస్తాను సిగ్గు శరం ఏమిటికయ్యా, నువ్వు భలే మాట్లాడతావు గాని. ఆ ఉత్త పుణ్యానికే వచ్చిన ఈ పువ్వులు పైసలు పెడితేనే కదా వచ్చింది. నువ్వేమో కొనుక్కొస్తాను రూపాయి ఇవ్వకపోతివి. నా పైసలు పెట్టి తెచ్చినా మరి ఎందుకు వృధా చేయాలి, పెంట పాలు ఎందుకు చేయాలని అమ్ముకొస్తాను పోయినా. నీకెందుకు చెప్పు, నీకేం అవసరము అట్లా తీరుతున్నావు? గట్లనా? ఇక నీ పైసలు కాబట్టి అంత బాధతో పోయినావు అమ్ముకొస్తానికి. మరి అమ్ముడు పోలేదు అమ్మ బొమ్మ, అట్లనే తిప్పుకుంటా మళ్ళీ తీసుకొని వచ్చినావు. ఏమో మరి ఎవరు తీసుకుంది నేనేం చేయాలి? ఈ పూల దిక్కు ముఖం గిట్ల పెడతలేరు. ఇద్దరు ముగ్గురు వచ్చారు కానీ వద్దంటే వద్దు మాడిపోయినాయి అని అనుకుంటా పోయి ఏం చేస్తా. ఈ పూలు అమ్ముడు పోనట్నయి ఇక ఎండబెట్టి ఇత్తనాలన్నీ చేస్తా. మళ్ళీ వచ్చేసరికి ఇక మనకనైతే మన నోముల మట్టు మనకనైతే పువ్వులు ఇత్తనాలు చేసి నారన్న పోయాలి. అబ్బా 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 ఎంత తెలివి గల దానివే. ఎవరి గుణం వచ్చిందో నీకు? మీ నాయనమ్మ గుణమో మీ తాత గుణమో గాని ఓ అమ్మో గిసంటి గుణం గలదాన్ని నేను ఏడ చూడలేదే. ఇక ఎటు పోయి పూలను వృధా చేయొద్దు, పెంట పాలు చేస్తే ఏమొస్తుంది, ఇట్లా ఎండబెట్టి ఇతనాలు చేస్తానని నాకు వచ్చేసారి అమ్ముకుంటే పైసలు వస్తాయని వచ్చే ఏడాది గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నావా? అబ్బా నువ్వు గ్రేటే అమ్మా. అవు మరి ఇట్లా సర్ది సర్ది సంసారం చేస్తున్నా కాబట్టి గీ మట్టుకుంది నీ ఇల్లు నీ సంసారం అంతా. లేకుంటే ఇక సంక నాటిపోతుండే పాటు. అవునమ్మా నువ్వు దిద్దిన కాపురమే ఇదంతా. నువ్వు ఏ వాటికి ఈ సంసారం ఇంత చక్కగా ఉంది కాదు. అవును మరి ఇక మొత్తం నీ చేతుల మీద ఎత్తేస్తే ఆగమంటే ఆగమయ్యి బాజారు పడైతుంది మనము. తప్పుదక్క నోరు మూసుకోనుకో. ఆవు గాని కూర బువ్వ వండేవాని మామ పెట్టకపోయినవా? ఏడత్తమ్మా బియ్యం కడిగి పెట్టినా నాకు ఆ కట్టెల పొయ్యి మీద అన్నం వండరాదత్తమ్మా, నువ్వు వచ్చినాక వండుతావని అట్లనే పెట్టినా. వండుదురా ఇక అమ్ముడు పోలే కదా పువ్వులు ఆడవాడేసి. వండుదురా మామ ఆకలి అవుతుందంట. నీ అవ్వ ఇంట్లో పని ఏం చేయాలి, బయట పనాలు ఇదో చేసి రావాలి, అప్పటిదాకా కూర బువ్వ వండరావా? ఏమనంటే కష్టం తల్లి నిన్ను. ఇక మీ మామ నా మీదే కొట్టుకొస్తాడు, ఇక నా కొడుకు నా మీదే కొట్టుకొస్తాడు. నేను ఇవ్వననేటట్లే తల్లి. ఆగా బువ్వ వండరాదంటే నాకు పర్షాన్ అనిపిస్తుంది. ఇంతసేపు బయట ఆడ ఇలా పూలమ్మ అని ఇక మొత్తుకొని నా గొంతంత పోయినా శాతం అయితే లేదు. పొద్దుసలు ఏం తినకపోతే ఆవరైతుంది పానము. ఇక ఇప్పుడు వచ్చి అన్నం వండుడు నా మీద మీదే పెట్టిరా? ఏం చేయాలి, నేను ఉండను తల్లి, తింటే తినుడు లేకుంటే లేదు. నేను ఇంతసేపు అడ్డం మురుగుతా జరుగుతారు ఆ మంచం మీద అడ్డం మురుగుతా. ఆ పిల్లకు బువ్వు వండరాదా అని మంచి శీలికలు చెప్పినట్టు చెప్తుంది. నువ్వేందే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? వండొస్తే వండరాకుంటే ఏం చేస్తుంది ఆ పిల్ల? వండరాదంట పో, మూసుకొని పోయి వండుకో, వండి పండుకో. ఓ వాడు లేపడు లేవమ్మ అన్నం తింది వాని ఇట్లా లేపడు, ఎంత ఇష్టం ఉంటే అంతసేపు పండుకో.
మీరెందుకు తినమని లేస్తారు ఇక వండి పెట్టాలి గాయదాని ఉన్నా కదా ఇక మీ చేతి చేసి పెట్టాలి మీరు బర్రెలు తింటారు ఇన్ని గిన్నెలు అయ్యేదా కాండ్లేస్తారు ఇక లేచి గాయదాని లేక తోమాలి మరి తిను అమ్మ తిన్నవాని అని తోడే లేకపోయి నేను ఎందుకు చేసి పెట్టాలి చెప్పు చేత పాడు కానీ మీకు పుణ్యానికి చేసి పెట్టాల్సి వస్తుంది అందరూ నా మీకే కుక్కలే మొత్తుకుంటే నేను ఎందుకు చెప్పు ఉండు మీకు చేసి పెట్టడం ఎందుకు ఇగో ఎట్లుందో లేదు మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా మా కోసం ఒక చిన్న లైక్ కొడుతుంది దోస్తులు మా కోసం ఒక చిన్న లైక్ కొట్టింది అర్థమైంది కదా మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మేము ముందు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టాలి సరేనా దోస్తులు ఇక డైలీ మార్నింగ్ వీడియో ఈవినింగ్ వీడియో డైలీ 2 వీడియోస్ పెడుతున్నాము మీ కోరిక మేరకు కాబట్టి ప్లీజ్ దోస్తులు హైప్ పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి రేపు మార్నింగ్ కొత్త కంటెంట్ తో మీ ముందుకు వస్తాము చాలా ఎంటర్టైన్మెంట్ గా చాలా ఫన్నీగా ఉంటుంది దోస్తులు ప్లీజ్ సపోర్ట్ చేయరు ప్లీజ్ సరేనా మరొక మంచి వీడియో రేపు మీ ముందుకు వస్తాము అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం